ఇప్పుడు తంత్రం అనేది ఒక శక్తి అంటారా, లేకపోతే ఇది మానసిక ప్రభావమా? తంత్రం అనేది అయితే ఖచ్చితంగా శక్తేనండి. ఏ తంత్రమైనా సరే, తంత్రము అనగా దేవతల యొక్క మరొక రూపం, షాడోస్. దేవత యొక్క మరొక రూపం షాడోస్. అలానే ఈ కొన్ని మరణాలు ఉంటాయి, యాక్సిడెంట్ అవటమా, సూసైడ్ చేసుకోవటమా, ఇలాంటి మరణాలు చెందినటువంటి ఆత్మలు ఉంటాయి. ఈ ఆత్మల్ని షోడగా చేసి తంత్రం ద్వారా కొన్ని మంత్రోచ్చారణ చేసి వాటి ద్వారా ఆత్మల్ని మనిషి లోపల తీసుకునేది తంత్రం ద్వారా. మంత్రం అంటే స్వశక్తిగా కూర్చొని ధ్యానం చేస్తూ చేసేది మంత్రం. ఒకరిని రూపం తలుచుకొని చేసేది మంత్రం, ఒక రూపాన్ని తెచ్చుకొని చేసేది తంత్రం. ఇది గురువుకి సైతం ఉంటుంది. గురువు నేర్చుకోవాలి అంటే 11, 21, 41, 65 ఇలాంటి రోజులు ఉంటాయి. వారు నేర్చుకునేది నీళ్లలోనూ, కొన్ని ధర్మస్థలాల్లో వెళ్ళేసి నేర్చుకునే బాగలముఖి, యక్షిణి ఉంటాయి. ఇప్పుడు ధర్మస్థలాల్లో నేర్చుకోవాలి. కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలతో నేర్చుకొని చేసేదే తంత్రం.